ఈరోజు ఈ సాయి శివాని వొకేషనల్ అండ్ కల్చరల్ సొసైటీ యానివర్సరీ కార్యక్రమానికి చేసిన అతిరథ మహారథులందరూ మరియు నాతోటి మహిళలందరికీ కూడా గొప్పగా ఘన స్వాగతం పలుకుతూ, ఎందుకంటే మీకు అందరికీ తెలుసు పద్మజ ఏంటి, పద్మజ ఎలా ఉంది, ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు మనకి సర్వర్లు రావడం చాలా గొప్ప కార్యక్రమం ఇది. నేనేమనుకుంటున్నానంటే ఈరోజు ఈ వేదిక మీద వీళ్ళని కూర్చోబెట్టినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఏ స్టెప్ అయితే మొదటగా అనుకున్నానో అది ఈరోజు నేను సక్సెస్ చేరుకోగలిగాను. కాకపోతే మనం ఏంటంటే మహిళలు ఎప్పుడు గుంపుల్లో ఉండే మహిళలు ఈరోజు చాలా తక్కువ మంది ఉన్నారు. నేను చాలా ఆశపడ్డాను, మనకు హాల్ నిండిపోతుందేమో, హాల్ సరిపోదేమో అనుకున్నాను. కానీ ఈ కార్యక్రమం చూసిన తర్వాత మహిళలందరూ కూడా బయటకు వెళ్ళి, ఎందుకంటే మీరు ఇక్కడ ఒక 100 మంది ఉన్నారు, 100 మంది 1000తో సమానం. ఎందుకంటే ఈరోజు మిస్ అయిన వాళ్ళు చాలా మిస్ అవుతారు, కానీ నేను మిస్ అయ్యాను. ఎందుకంటే మీకు అందరికీ నేను చెప్పాను ఒక నమ్మకంతో, ఏంటంటే మన మహిళలు ఈరోజు వస్తారు. ఈరోజు చాలా మంచి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, దీన్ని ఎవరు మిస్ కాకూడదు. అంటే ఉత్తముడు ప్రతిరోజు పొద్దున్న లేవగానే నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. మనకు ఒక ఫోన్ ఫెసిలిటీ ఉంది. పొద్దున్న లేవగానే అక్క నాకు ఇది లేదు, అక్క నాకు ఇది రావట్లేదు, అక్క నాకు ఈ ప్రాబ్లం ఉంది అని ఎవ్రీడే ఫోన్ చేస్తారు. కాబట్టి మహిళలందరూ కూడా ఏదో ఒకటి చేయాలనే తాపత్రయంతో నేను ఈ సాయి శివాని సొసైటీని స్టార్ట్ చేసి ఈరోజు 23వ సంవత్సరం. అంటే నేను ఒక చిన్న మెట్టుగా ఇంత ఎత్తు ఎదిగినందుకు నేను గర్వపడుతూ, నేను అనుకున్నది సాధించాలని గొప్పగా చెప్తున్నాను. ఎందుకంటే మనకి కేంద్రంలో మోడీ గారు ఎంత తాపత్రయపడ్డారో, ఛాయ్ వాళ్ళ ఒక ప్రధానమంత్రి ఎట్లా అయ్యారో, నేను కూడా ఒక నిరుపేద స్త్రీని, అంటే నేను నిరుపేదాన్ని కూడా. ఎందుకంటే మా ఫాదర్ వచ్చేసి గెస్ట్ ఆఫీసర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మా హస్బెండ్ ఫ్యామిలీ కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. అయినా కూడా నేను ప్రతి ఒక్క స్టెప్ చాలా కష్టపడుతూ, అంటే మహిళగా నేనేం చేయగలుగుతానని ప్రతి ఒక్క పనిని చేసుకుంటూ వెతుక్కుంటూ పనిచేసి ఈ రోజు నేను అనుకున్నది సాధించినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. మన సందీప్ సార్ గారు సోషల్ మీడియా ఇన్ఛార్జ్
నా బాధని ఈరోజు ఈ వేదిక మీద చెప్పుకోవడానికి నాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని నాకు కల్పించారు. మొదటిగా నన్ను బీజేపీలో జాయిన్ చేసింది నలగామ శ్రీనివాస్ సార్ గురించి కూడా గొప్పగా చెప్పాలంటే నాకు ఆ సార్తో స్టార్ట్ అయిన ఈ ప్రస్థానం. మనం ఇప్పుడు ఈరోజు కృష్ణమూర్తి సార్ గారు నాకు ఈ అవకాశాన్ని కల్పించినారు. ధన్యవాదాలు సార్, నేను కృతజ్ఞతని. ఇంకా నేను ఏది సాధించేది లేదు. ఎందుకంటే మన వరంగల్ జిల్లాలో మన తెలంగాణలో ఉన్న మహిళలందరినీ చూపించుకునే అవకాశం నాకు మన సార్ కల్పించారు. మన శ్రీవాస్ సార్ గారు మరియు రవి సార్ గారు. ఎందుకంటే మన సార్ వచ్చిన ప్రతి క్షణం నుండి వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎంతమంది మహిళలు ఉన్నారు, ఏం వర్క్ చేయగలుగుతారు, వాళ్ళ లిస్ట్ ఉందా? నిజంగా మన దగ్గర మహిళలు పనిచేసే మహిళలు ఉన్నారా? చేతులు ఎత్తండి. మనం పని ఇస్తే ఎంతమంది చేయగలుగుతాం? ప్రతి ఒక్కరు సార్ वो सब लोग काम करने के लिए ఇంకా ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమందిని మనం వరంగల్లో తీసుకెళ్ళగలుగుతాం చెప్పండి ఒకసారి, వాయిస్ గట్టిగా. చాలా మంది మీన్స్ నెంబర్ థౌజండ్స్, ల్యాక్. థ్యాంక్ యూ సో మచ్. పెద్దలందరూ మాట్లాడతారు ఎందుకంటే సార్ వాళ్ళు మళ్ళీ ఫ్లైట్ టైం అవుతుంది కాబట్టి. ఎందుకంటే మన కార్యక్రమం చాలా లేట్గా స్టార్ట్ చేసాము, తొందరగానే కంప్లీట్ చేసుకుంటాము. అందరు అతిథులు కూడా మాట్లాడతారు. థ్యాంక్ యూ. ఫస్ట్ మొదటగా సుశీల మేడం, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మహిళల గురించి ఒక మహిళ ముందుగా మాట్లాడతారు. అక్క మైక్ ఇస్తే 24 గంటలు కాదు 42 గంటలు కూడా మాట్లాడతారు. కానీ మనకి ఇక్కడ మన గురించి క్లిప్తంగా ఒక 5 మినిట్స్ మాట్లాడతారు. సభకు నమస్కారం. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున మరి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. స్త్రీ శక్తి, రాజకీయ సాధికారత, సామాజిక సేవ సంస్థల పాత్ర, తర్వాత కార్యాచరణ ప్రణాళిక అనేటువంటి అంశాన్ని చూసిన తర్వాత నేను ఇవాళ స్కూల్కి పోవాల్సింది ఉండే. మా స్కూల్లో ఒకసారి ప్రమోషన్ వచ్చింది, 2 కొత్త వచ్చిండ్రు. వాళ్ళకి ఫేర్వెల్ సెండ్ ఆఫ్ పార్టీ ఉంది. అయినా కానీ స్త్రీ శక్తి, రాజకీయ సాధికారత అనేటువంటి విషయాన్ని చూడగానే నేను మొదటగా స్పందించి అసలు స్త్రీ శక్తి అంటే ఏంటి, ఇంత అసలు వాళ్ళకు ఉండవలసిన ఇదేంటి, అందుబాటులోకి రాని అవసరాలు ఏంటి అంటే మహిళా శక్తిని తక్కువ అంచనా వేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఒకసారి మళ్ళా తిరిగి ఆలోచించి మహిళా శక్తిని మన పునర్బలనం చేకూర్చాల్సిన అవసరము మరి ఈ ప్రభుత్వాల మీద ఉందని గుర్తు చేయాలని అనుకున్నాను. రాజకీయ సాధికారత అనేది ఇంకొక అంశం ఉన్నది. తర్వాత సామాజిక చరణ ప్రణాళిక, ఇన్ని అంశాలు ఉన్నాయి. ఏ అంశం గురించి మాట్లాడాలన్నా 1 అవర్ పడుతుంది. ఎందుకు అనంటే ఇప్పుడు మనము స్త్రీ శక్తి అంటే మహిళలు ఏ పనైనా చేస్తారు. వంట పని నుంచి మొదలు పెడితే తుపాకు పెట్టేంత వరకు. ఇవాళ మనం సీతక్కను చూస్తున్నాం, మరి ఈరోజు మన పద్మజ మేడంను చూస్తున్నాము. తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు పనిచేసినటువంటి కన్వీనర్ శోభా మేడం గారు, నేను కో కన్వీనర్గా ఉండి మరి ఏర్పడే వరకు మేము చాలా అహర్నిశలు కృషి చేసినాం. 2001 నుంచి 14 వరకు 14 ఇయర్స్ మన వనవాసము, అజ్ఞాతవాసం కంప్లీట్ చేసినట్టుగా చేసి తెలంగాణ రాష్ట్ర అవతరణలో ప్రముఖమైన గణనీయమైన పాత్ర వహించడం. అయితే ఈ పద్మజ మేడము గత 20 ఇయర్స్ నుంచి మాకు పరిచయం. ఎందుకంటే తను పెట్టేటువంటి చిన్న సంస్థ నుంచి సాయి శివాని అనేటువంటి కల్చరల్ అసోసియేషన్ పెట్టుకుంటూ మహిళల కోసము చాలా వృత్తుల వాళ్ళని కలెక్టరేట్ నుంచి చాలా మందికి వృత్తి విద్యా కోర్సులు నేర్పిస్తూ చిన్నగా స్టార్ట్ అయినటువంటి తను చిన్న చిరుజల్లు ఇప్పుడు వరదలాగా ఆమెది కొనసాగుతూనే ఉంది. గత 20 సంవత్సరాల నుంచి కూడా తను చేసేటువంటి ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ కావచ్చు, తర్వాత మహిళా సాధికారత కోసము, మహిళల కోసం మహిళా ఉద్యమాలు, మహిళా సాధికారత కోసం తను చేసేటువంటి వివిధ రకాలైనటువంటి కుట్టు పనులు, కుట్టు మిషన్లు ఇవ్వడము, ట్రైనింగ్ సెంటర్స్, వొకేషనల్ కోర్సెస్, ఇవన్నీ కూడా తను దగ్గరుండి చాలా వాటిని నిర్వహిస్తున్నారు. నేను తను ఏ ప్రోగ్రామ్ పెట్టినా కానీ తను కంపల్సరీ అటెండ్ అవుతారు. తను నన్ను పిలుస్తారు. ఎందుకంటే నేను అక్క అని ఒక సొంత అక్కలాగా అభిమానం కాబట్టి తను అలా నిర్వహిస్తూ
మరి గత సంవత్సరమా గత సంవత్సరమైనా మీరు బీజేపీలో జాయిన్ అయింది 2 years అవుతుంది. ఆయన పరికపాల నరహరి సార్ కదా, పరికపాల నరహరి IAS గారు ఆ రోజు కూడా నేను ఆ ప్రోగ్రాంలో ఉన్నా. సార్ ఈ రోజు మీరు పద్మజకి ఇవ్వకపోతే ఒక మంచి వ్యక్తిని మీరు కోల్పోతారు సార్. తను చాలా డైనమిక్ లేడీస్ ఉంటారు అందరూ. కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క డైనమిజం ఉంటుంది. కొంతమంది వంటలో డైనమిజం ఉంటుంది, కొంతమంది పాలిటిక్స్లో డైనమిక్గా ఉంటారు, కొంతమంది ఆల్రౌండ్ ఛాంపియన్ ఉంటారు. మన పద్మజ ఆల్రౌండ్ ఛాంపియన్. ఎందులోనైనా తనకు సాటి అయినటువంటి మహిళ మన ఈ తెలంగాణలో అంటే ఈ ఓరుగల్లు గడ్డ మీద లేదని నేను ఘంటాపదంగా చెప్పగలుగుతా. ఏది చేసినా కానీ తను డాన్సర్, స్పీకర్, మరి స్పోర్ట్స్ మ్యాన్, తర్వాత డబ్బింగ్ చెప్తుంటారు తను అన్నిటికీ. అంటే మామూలుగా సినిమాలు అట్లాంటి వాటికి చెప్పగలుగుతారు. కొన్ని కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ చేయాలంటే ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. ఒక మహిళ నిలదొక్కుకొని నిలబడడం అనేది అది సాధ్యమైనటువంటి విషయం కాదు. అలా నిలదొక్కుకొని నిలబడ్డం ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఎన్నో కష్టాలు ఉంటాయి. వాటన్నిటిని ఎదుర్కొనగలిగినటువంటి దమ్మున లేడీ పద్మజ గారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళకు మనం వెన్నుదండుగా ఉండి వాళ్ళని ప్రోత్సహిస్తుంటే వాళ్ళు మనకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు. మన మహిళలకు అందరం పోలేం ముందుకి, పొయ్యే వాళ్ళకు వెనుకండి మనం నడిపిస్తే వాళ్ళు ఎక్కడికైనా ఎదగలుగుతారు, అందుకోగలుగుతారు. ఇప్పుడు ఇక్కడ మన ఢిల్లీ నుంచి పెద్దవాళ్ళు వచ్చారన్నారు. రాజకీయ సాధికారిత అనే విషయానికి వస్తే అసలు మహిళల్ని రాజకీయాల్లోకి రానియరు. ఇక రిజర్వేషన్లు కావాలి అని ధర్నాలు చేసి, సమ్మెలు చేసి, మీటింగ్లు పెట్టి, ముచ్చట్లని చెప్పినాక 33% రిజర్వేషన్ అన్నారు. 33% రిజర్వేషన్ ఎక్కడికి వచ్చిందండి? గ్రామ పంచాయతీల సర్పంచులు, ఉప సర్పంచులు, అక్కడి వరకు వార్డు మెంబర్లకు వచ్చింది. అసెంబ్లీ, పార్లమెంట్ల ఎంపీలు, ఎమ్మెల్యేలు కాడక మనది ఉన్నారా? ఎవ్వరు లేరు. మంత్రుల దగ్గరకు వస్తే ఇప్పుడు 2 మంత్రులు అయింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో 2 మంత్రులు అయింది. అంతకుముందు ఒక్కరు మంత్రి ఉండే కదా. అంటే 33%, 50% ఉన్న మాకు 33% నిర్ణయించడం అనేది అది కరెక్ట్ కాదు. 50% 50% ఉండాలి. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? మీరు ఒప్పుకోవాలి. ఎందుకంటే రేపు మీరు కూడా ఉంటారు. ఇప్పుడు మాట్లాడేది నేను ఉంటాను, మీరు అందరు అందులో ఉంటారు. కాబట్టి 50% రిజర్వేషన్ కావాలి. దానికి వాళ్ళు కులమానం పెట్టి కోర్టుల నుంచి నిర్ణయాలు తీసుకొని 33% అన్నారు. ఈ ఎలక్షన్లు కాదు, మళ్ళీ వచ్చే ఎలక్షన్లు అన్నారు కదా. అంటే ఎంత అన్యాయం! ఆడోళ్ళని వెనుకకు నెట్టుడే నెట్టుడు. ఎక్కడ పోతున్నాం మనం అంటే వెనుకకే పోతున్నాం. వంటింటికి మన పిల్లల్ని, సంతానాన్ని కనేదానికే పరిమితమైనటువంటి మహిళ ఈరోజు వేదిక మీదకి వచ్చింది అని అంటే దాని వెనుక కొంతమంది పురుషులు ఉన్నారు, చాలా మంది మహిళలు ఉన్నారు. వాళ్ళను కూడా మన వెనుక మన అన్నదమ్ములు లేకపోతే మనం ఈ స్టేజ్కి రాలేకపోతుంది కదా. ఇప్పుడు ఒకవేళ మహిళ రాజకీయ సాధికారిత సాధించాలి అని అంటే ఏం కావాలంటే ఫస్ట్ ఎడ్యుకేషన్, హెల్త్ కావాలి, ఎడ్యుకేషన్ కావాలి, అగ్రికల్చర్ కావాలి. తినడానికి తిండి ఉండాలంటే అగ్రికల్చర్ బాగుండాలి, అవునా కదా. వ్యవసాయం ఎంత అభివృద్ధి చెంది పంటలు ఎంత బాగా పండుతాయో, రైతు కళ్ళలో నీళ్ళు ఎప్పుడు ఉండవో, అందరి కడుపు నిండా ఎప్పుడైతే అన్నం దొరుకుతుందో అప్పుడు మన దేశము పాడి పంటలతో అభివృద్ధి చెందుతుంది. మన భారతదేశము అగ్రికల్చరల్ దేశం. భారతదేశం అంటే వ్యవసాయ దేశం కదా. ఆ వ్యవసాయాన్ని అభివృద్ధి చెందించాలా. తర్వాత ఎడ్యుకేషన్, చదువు ఉండాలి. చదువుకున్నా కాబట్టి నేను ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నా. మా అమ్మని మాట్లాడమంటే మాట్లాడతారా? ఇక్కడ నిలబడమనంటే అమ్మని రానంటారు. అంటే మనకి చదువుకున్నప్పుడు ఏదో 4 మాటలు మనకు వచ్చిన దాని జ్ఞానాన్ని ఇంకొక నలుగురికి పంచగలుగుతాం. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ఎడ్యుకేషన్ కూడా ఎట్లుండాలి? మోరల్ వాల్యూస్, నైతిక విలువలను పెంపొందించేదిగా ఉండాలి. తర్వాత ఇంకెట్లా ఉండాలి? వృత్తి విద్యను ప్రోత్సహించేదిగా ఉండాలి. రామరాజ్యం కావాలని మహాత్మా గాంధీ ఆ రోజు అన్నాడు. ఎందుకన్నాడని నేను చాలాసార్లు ఆలోచించిన. గాంధీయన్ అప్రోచ్ ఇన్ రూరల్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రాము కాకతీయ యూనివర్సిటీలో జరిగినప్పుడు సెమినార్లో నేను మాట్లాడినా. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మాట్లాడితే అందరు లేచి నిలబడి సప్పట్లు కొట్టారు. ఆ సెమినార్కి గ్రామరాజ్యంలో వృత్తి విద్యలు ఎట్లుండాలా, వృత్తుల ద్వారా వాళ్ళ ప్రవృత్తి ఎట్లా మార్చుకుంటారు, ఉపాధి అవకాశాలు ఎంతమందికి ఇస్తారంటే అందరూ చదువుకుంటారు. నౌకర్లు ఇవ్వగలుగుతారా? ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతారు? కాబట్టి
కోర్సులు ఎవరికి వాళ్ళకి స్వయం ఉపాధి అవకాశాలను కల్పించగలగాలి. ఎందుకండి ఉచితం ఎందుకండి? ఉచితం వద్దు ఉపాధి ముద్దు అని మనం నినాదాన్ని చేయాలి. అన్ని ఉచితాలు ఇవ్వడం ఎందుకు? మనకి పని చూపించాలా, మనం కష్టపడాలా, మనం పని చేసుకొని సంపాదించుకోవాలి. అంతేగాని కష్టపడకుండా ఊరికేనే కూర్చోబెట్టిస్తే సోమరిపోతులు అయిపోతాం. అనేక రకాలైనటువంటి అలవాట్లకు లోనయ్యాం. తర్వాత స్వచ్ఛంద సంస్థల యొక్క పాత్ర ఏంటంటే, మేడంది స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థల ద్వారా మరి చాలా మాట్లాడాలనుకున్నా కానీ అవకాశం తక్కువ ఉన్నది. మరి సార్ వాళ్ళందరూ వెళ్ళిపోవాలని స్వచ్ఛంద సంస్థలు ఏం చేయాలంటే, ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఏం లేనటువంటి అనాథలకు ఆశ్రమాలు కల్పించాలి, అనాథ శరణాలయాలు కల్పించాలి. ఒంటరి మహిళలకు వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. తల్లిదండ్రులు లేని పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండాలి. ఇవాళ విద్యా వ్యవస్థ కూడా కుంటుపట్టడానికి కారణం ఏంటంటే, జెడ్పీ హై స్కూల్లో 10 మంది టీచర్లు ఉంటారు, 10 మంది పిల్లలు ఉంటారు. ఒక టీచర్కి ఒక విద్యార్థి. ఎంతవరకు న్యాయం అండి? రెసిడెన్షియల్ సిస్టమ్ ఎందుకు? కూడా అమ్మ నాయనకు దూరం ఎందుకు చేయాలండి కదా? వాడు తల్లిదండ్రుల దగ్గర పెరగకుండా ఎందుకు? వాడు పుట్టినప్పటి నుంచి వాడు 5 ఏళ్ల వరకు తల్లిదండ్రుల దగ్గర ఉండి తర్వాత హాస్టల్లో ఉంటే వాడు అమ్మ నాయన ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాడు? వాడికి నైతిక విలువలు ఎట్లా తెస్తాయి? కుటుంబ వ్యవస్థ ఎట్లుంటుంది? కుటుంబ విధానం దెబ్బతింటుంది. ప్రతి ఒక్క సమాజాన్ని గట్టిగా పటిష్టంగా ఉండాలంటే కుటుంబ వ్యవస్థ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవన్నీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, తల్లిదండ్రులు పిల్లల్ని వదిలిపెట్టుంటున్నారు. వాడు ఏం చేస్తాడో వాళ్ళ అలవాట్లు, అభిరుచులు, సెల్ ఫోన్లు, ఇప్పుడు వాట్సాప్, మీడియా ఇవన్నీ కూడా గ్లోబలైజేషన్ అతివేగంగా పెరిగిపోవడం వల్ల విద్యార్థుల లోపల నైతిక విలువలు దెబ్బతింటున్నాయి. కాబట్టి ఈ రెసిడెన్షియల్ సిస్టమ్ను తీసేసి అందరు విద్యార్థులు బడికి రావాలి. వానికి సెమీ రెసిడెన్షియల్ పెట్టాలి. ఉప్మా పెట్టు, టిఫిన్ పెట్టు, పొద్దున సాయంత్రం మధ్యాహ్నం అన్నం పెట్టాలి, మంచిగా పుష్టిగా చదువు బాగా చెప్పాలి. సాయంత్రం కాకుండా వాళ్ళ అమ్మ నాయన కలుసుకునేటువంటి విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా స్వచ్ఛంద సంస్థలు కూడా ఏం చేయాలంటే, ఎవరికి అవకాశాలు కల్పించాలి, ఎవరికి అయితే ఎట్లాంటి ఉపాధి ఇస్తే వాళ్ళు బాగుపడతారనే దాన్ని ఆలోచించి ఆ సంస్థలన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి లక్ష్యం ప్రకారం ప్రయాణం చేస్తే అనుకున్న గమ్యాన్ని చేరుకోగలుగుతాము. మరి ఈరోజు వచ్చినటువంటి పెద్దలందరూ కూడా పద్మజ లాంటి ఒక మంచి మనిషి, మరి ఒక మహిళా శక్తి, ఆమె మహిళ కాదు మహిళా శక్తి. అట్లాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే తప్పకుండా ఈ తెలంగాణ ప్రాంతంలో ఇంకా కొంతమందికి ఉపాధి అవకాశాలు, తర్వాత ఇంకా కొంతమందికి మహిళలకు సపోర్టు, ఇంకా కొంతమంది మహిళలు మీ వెంట ఉంటారనే విషయాన్ని నేను ఇక్కడ ఘంటాపదంగా చెప్తున్నాను. మీ అందరికీ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మనస వచస శిరస్సు వంచి నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పద్మజ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ అక్క. చెప్పింది కదా, మైక్ ఇస్తే 24 hours 42 hours కంటిన్యూ 1 వీక్ అయినా మాట్లాడగలిగే అంత సత్తా ఉంది సుశీలకి. థ్యాంక్ యూ అక్క. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తాళ్ళపల్లి సురేష్ గారు మనకి బిఎస్ ఇన్ఫ్రా డెవలపర్స్, నేను ఆర్థికంగా ఎదగడానికి చాలా తోడ్పాటు నాకు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా నేను ఇప్పుడిప్పుడే ఒక దిట్టగా ఎదుగుతున్నాను. నాకు చక్కటి అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమానికి కూడా మనకి స్పాన్సర్ కానీ చక్కగా చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన తాళ్ళపల్లి సురేష్ గారు కూడా 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. సభాయ నమః. ముఖ్యంగా ఈరోజు గత 23 సంవత్సరాలుగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని 23వ సంవత్సరం సెలబ్రేషన్ జరుపుతున్నటువంటి సభాధ్యక్షులు, ఈనాటి హీరో హీరోయిన్ లేడీ లయన్ పద్మజ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చాలా సుదూరం నుండి వారి యొక్క బ్లెస్సింగ్ తెలపడానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, ఢిల్లీ ప్రముఖులు, స్వదేశీ స్వావలంబన్ న్యాస్ ప్రధాన్ వీరజ్ భరద్వాజ్ గారికి, అదేవిధంగా సహాయ ప్రధాన్ రవివర్మ గారికి, అదేవిధంగా బ్రిలియన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారికి, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక డైమండ్, ఒక్కరి గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. అదేవిధంగా వేదిక ముందున్న వాళ్ళకి కూడా ఆయన తప్పేం కాదు, అంతా కూడా హోమ్ మినిస్టర్, ఒక హోమ్ మినిస్టర్ ఉంటేనే
చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇంతమంది హోమ్ మినిస్టర్ ముందు కామన్ మ్యాన్గా మాట్లాడాలని నాకు ఇబ్బంది కొంచెం. ఎందుకంటే మన కంట్రీ తెలుసు కదా, 144 కోట్ల జనాభా ఉన్న దేశంలో ది బ్యాక్ బోన్ ఆఫ్ ఎవరంటే మహిళ. దేశం పేరే భారతదేశం, కంట్రీ మీది. స్త్రీశక్తి అక్కర్లేదు 50-50 33-70 కాదు, అసలు మీరే. మహిళ లేకపోతే అసలు కంట్రీ లేదని నేను అంటాను. ఇంకోటి ఎవరో ఎందుకు ఇస్తారు, ఎవ్వరు ఇవ్వరు, మనమే గుంజుకోవాలి. ఎందుకంటే వెనుకబడడం వెనుకనెట్టడం అన్ని గుర్తే మనం చెప్పుకోవడానికి బాగుంటాయి, అవసరం లేదు. ప్రతిదీ మనకు కావాల్సింది మనమే సాధించుకోవాలి. ఎవ్వరు ఎప్పుడు ఏమి ఇయ్యరు. ఎందుకంటే ఈరోజు పద్మాజాదేవి గారు 23 సంవత్సరాల నుంచి ఆమె వెనుక ఎవరు లేరు. స్వతహాగా చాలా కష్టపడి ఈరోజు ఆ పొజిషన్లో. నిజం కూడా ఒక మహిళ 23 సంవత్సరాల నుంచి ఒక వ్యవస్థ నడపడం అంత ఈజీ కాదు. కాబట్టి మళ్ళీ కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ, సెలబ్రేషన్ సిల్వర్ జూబ్లీ ఉంటుంది కదా, చాలా గ్రాండ్గా ఒక్కొక్కరు ఒక 100 మంది, చాలా ఒక 1000 మందితో చేయాలి మనం 25th యానివర్సరీ. ఆ విధంగా కంపల్సరీ మేము ఎన్నుకుంటాము. అదేవిధంగా మీరు కూడా, ఎందుకంటే ఒక మహిళ ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఈచ్ వన్ క్యాచ్ ఫైర్ పట్టుకొని రావాలి. మహిళలు కలుసుకుంటే ఉప్పెనే, అసలు మీకు తెలియదు, మీరు లేకపోతే బయటకు మొగడవలు రాదు బయటికి. అలాంటప్పుడు కేఎం దగ్గర ఉన్నప్పుడు మీరు తక్కువ రాకూడదు, చాలామంది రావాలి. ఒక ప్రోగ్రామ్ అవకాశం వచ్చినప్పుడు మీ సత్యంతో చాటాలి. మహిళా సత్తా అనేది అంత ఈజీ కాదు, దానికి కొలమానం ఏముండదు, చాలా పవర్ఫుల్. ఆ వర్డ్ చాలా పవర్ఫుల్. మీకున్న పేషెన్సీ అట్ ది సేమ్ టైం మీకున్న శక్తి ఎవరికి ఉండదు. మనం ఇతిహాసాలు చూసినా, పురాణాలు చూసినా, ఎక్కడ చూసినా లాస్ట్కు ప్రపంచ యుద్ధాలు చూసినా మహిళల కోసం వచ్చినాయి. కాబట్టి ఎక్కడ కూడా మీ గురించి మీరు అండర్స్టాండ్ చేయకండి. ఫస్ట్ మీరే, మహిళ తర్వాత ఎవరైనా. అలాంటి దేశంలో మనం ఉన్నాము. కాబట్టి స్త్రీ శక్తి అనేది చాలా పవర్ఫుల్. అలాంటి కార్యక్రమంలో ఈరోజు మేము పాల్పంచుకోవడం నిజం కూడా మా పూర్వజులు సుకృతంగా భావిస్తున్నాం. ఇంతమంది మహిళల ముందు ఈరోజు ఇక్కడ కూర్చొని నిలబడి మాట్లాడమని. ఎందుకంటే ఈనాడు చీఫ్ గెస్ట్గా ఎందుకు వచ్చారంటే, ఒక్కొక్క మహిళలో ఒక స్కిల్ ఉంటుంది. మీరు ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్ని ఎట్లా మార్కెట్ చేయాలి, స్వదేశ్ స్వావలంబన్ న్యాస్, దానికోసం ఇంతమంది మహిళలు గ్యాదర్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్ని ఎక్స్పోజ్ చేస్తే, ఒక మహిళ తన కాళ్ళపై తాను నిలబడితే ఆ ఫ్యామిలీ ఎంత అవుతుంది. ఒక ఇంట్లో ఒక పురుషుడు చదువుకునే దానికంటే ఒక స్త్రీ చదువుకుంటే ఆ టోటల్ ఫ్యామిలీ ఎంత అవుతుంది. ఎందుకంటే ఒక ఇంటి చుట్టూ వైఫైలో ఉండేది హస్బెండ్ కాదు, వైఫ్. హస్బెండ్ పవర్ అయితే దాని సిగ్నల్ వైఫ్. కాబట్టి ఇప్పుడు కూడా చదువు ఫస్ట్, ఎడ్యుకేషన్ తర్వాత హెల్త్, ఆటోమేటిక్గా వెల్త్ వస్తుంది. ఎందుకంటే సరస్వతి ఎక్కడ ఉంటే లక్ష్మి కవర్ చేసేది వెంటనే, మన పిల్లలు అవసరం లేదు, వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఫైనాన్షియల్గా స్ట్రెంత్ అవుతూ ఒక్కొక్కరు ఒక పద్మజదేవి లాగా ఇలాంటి సాయి శివాని వొకేషనల్ సర్వీస్ సెంటర్ని ఎన్నో పెట్టేసి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఆ కల్పించే భాగంలో ఇలాంటి గొప్ప వ్యక్తులు ఎంతో మీ వెనుక ఉంటారని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, అదేవిధంగా ఈనాటి సభాధ్యక్షులు పద్మజ గారికి మరియు భక్తి మహిళా మూర్తికి అందరికీ కూడా పేరు పేరున శుభాభినందనలు, శుభాకాంక్షలు ఇస్తూ జై హింద్.